హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. కొంతమంది పిల్లల్లోనండి పెద్దవాళ్ళు మూర్ఖత్వంతోనూ అమాయకత్వంతోనూ ఆలోచన లేనితనంతోనూ పిల్లలకి ఏది మంచి ఏది చెడు చెప్పి పెంచడం చేత కానీ చాలామంది ఒకళ్ళ తల్లి దగ్గర ఒకళ్ళ తండ్రి దగ్గర వదిలేసుకొని మూర్ఖులుగా భావిస్తూ ఉంటారు. అది నూటికి కనీసం ఒకళ్ళే కావచ్చు. ఆ ఒకళ్ళు చేసే గాయమే సమాజానికి చాలా కీడుకరంగా మారింది. ఎందుకంటే శత్రువులైన ఒకవేళ ఆడు శత్రువుని తలంచుకున్నా కూడా పోతాడేమో కానీ మోసంతోనూ అన్యాయంతోనూ అక్రమంతోనూ తల్లిదండ్రుల మీద ఉన్న కచ్చలతోనో కలతలతోనో సమాజంలో ఒక మనిషి పెరుగుతున్నాం అంటే ఫ్రెండ్స్, అది స్నేహితుల్లో విషం నింపుతురు, ఫ్రెండ్స్లో విషం నింపుతురు, అన్నదమ్ములలో విషం నింపుతురు, అక్క చెల్లెలలో విషం నింపుతురు. ఎందుకంటే అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. తల్లిదండ్రులు చెప్పిపోయి మనం మంచి ఏదో చెడు ఏదో తెలియజేసిన పిల్లలే మానవత్వంగా మనిషి రూపంగా బ్రతకటానికి ఒకసారి కాకపోయినా ఒకసారైనా అవకాశాలు 99% ఉంటాయి ఫ్రెండ్స్. తల్లిదండ్రులు గొడవలు పడి తల్లిదండ్రికి ఒకరికొకరు సంబంధం లేకుండా ఎవరు ఆలోచనలతో వాళ్ళు బతికి తిరుగుబోతులుగా తాగుబోతులుగా ఉండి సమాజంలో బిడ్డలు కానీ రోడ్డు మీదకి వదిలేస్తే ఫ్రెండ్స్, చెడుతెళ్ళకి అలవాటు పడి చెడు స్నేహాలకు అలవాటు పడి ఎవరితో మంచో ఎవరితో చెడు తెలుసుకోలేకుండానే ఒంటి మీదకి వయసు వచ్చిన తర్వాత అహంకారంతో గర్వంతో చేసే పనులు ఫ్రెండ్స్, అవసరం కోసం చేసే పనులు, ఆలోచన లేకుండా చేసే పనులు, ఎదటి వాళ్ళ మీద బురద చల్లే మాటలు, తల్లిదండ్రుల దగ్గరుండి పెంచిన పిల్లలు మాట్లాడాలంటే మా అమ్మ ఏమంటుందో మా నాన్న ఏమంటాడని భయపడతారు. ఏ బంధాలు లేకోకుండా ఏ బాధ్యతలు లేకోకుండా అది ఆ మగవాళ్ళే కావచ్చు ఆడవాళ్ళే కావచ్చు పెంచి చూడండి, ఆ పిల్లలు చూడండి ఎలా ఉంటారు. వాళ్ళ బతుకు వాళ్ళకి ఏది మంచో ఏది చెడు తెలియదండి. చెప్పినా అర్థం చేసుకోలేరు. నువ్వేంటి నాకు చెప్పేది అనే కాడికి మాట్లాడతారు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలే ఒక్కొక్కప్పుడు మాట్లాడుతూ ఉంటుంటారు. నువ్వేంటమ్మా నాకు చెప్పేది, నాకు తెలియదా, నేను చిన్నపిల్లని అన్నట్టు నాకు చెప్తున్నావు అని మాట్లాడుతుంటారు. వయసుకు సంబంధించింది ఏ రోజు కూడా కాదు ఫ్రెండ్స్. మన ఆలోచన మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అని ఏ వయసు వాళ్ళైనా కానీ తెలుసుకొని జీవించినప్పుడే కుటుంబాలు ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండగలిగితాయి. కుటుంబంలో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీ పిల్లలు మంచివాళ్ళు అయితే ముందు నువ్వు మంచితనంగా ఉండాలి. నువ్వు చెడ్డగా ఉన్నప్పుడు నీ పిల్లలు కూడా చెడ్డగా మారుతారు. నీ ఆలోచనలు సరిగా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు నీ పిల్లలు తప్పు చేయడానికి భయపడతారు. నీ పిల్లల ఆలోచన విధానం కూడా తప్పు చేయాలి అనే ద్వారంలోకి వెళ్ళకోకుండా నా తల్లిదండ్రులను చూసి నేను పెరగాలి అని చెప్పేసి ఏ పిల్లలైనా నేర్చుకుంటారు. డబ్బు ఉండి అహంకారులుండి గర్వంతో ఉండి మూర్ఖత్తులుగా మీరే ప్రవర్తిస్తే మీ పిల్లలు అంతకంటే దిగజారి పెరిగి పెద్ద అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఏ తల్లి తండ్రి అయినా సరే ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రి ఫస్ట్ పిల్లలకి గురువులు అనేది మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా చదువు చెప్పే వాళ్ళని నా కొడుకు అలా చెడిపోయిండు ఎలా చెడిపోయిండు స్నేహితుల వల్ల బంధువుల వల్ల నిందలేసే బదులు ఫస్ట్ మన పిల్లల మీద బాధ్యత ఎంతవరకు ఉంది, బంధం ఎంతవరకు ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం లేదో తల్లిదండ్రి ప్రేమగా అర్థం చేసుకుని అవకాశాలు ఉన్నా లేకపోయినా తెలుసుకొని మసులుకొని వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళ ప్రవర్తనలో ఎక్కడైనా మార్పు వస్తే మంచిని మంచి చెడిని చెడని వివరించి చెప్పగలిగే ప్రతి తల్లిదండ్రులు కూడా ఫ్రెండ్స్ వాళ్ళే నిజమైన గురువులని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఎందుకనంటే సమాజంలో ఏ ఒక్కరు కూడా మనశ్శాంతిగా ఉన్నారు అని అంటే కనుక అది పిల్లలు సరిగా ఉన్న తల్లిదండ్రులే. పట్టెడు మెతుకులు వయసు అయిపోయిన తర్వాత కూడా ఏదో గోడ పక్కనైనా కూర్చోబెట్టి పెడుతున్నారు అని అంటే ఆ పిల్లలు మంచి చెడ్డు అర్థం చేసుకున్న తల్లిదండ్రులకే ఆ మాత్రం పెట్టగలుగుతున్నారు. వదిలేసి ఆనందానికో సంతోషానికో సుఖాలకు బ్రతికిన పిల్లలు కూడా మనం ఏం చేస్తామో మన పిల్లలకు తప్పగా తెలుస్తుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా ఫ్రెండ్స్ ఆలోచించుకొని మీ ప్రవర్తనలో కావచ్చు, మీ జీవితాల్లో కావచ్చు, మీ కుటుంబాల్లో కావచ్చు, తెలిసి తెలియక తప్పులు అనేది ఎవరైనా చేస్తారు. సరిదిద్దుకొని జీవితాలను బాగు చేసుకున్న వాళ్ళే నిజమైన బంధాలు, నిజమైన బాధ్యతలు, రక్త సంబంధికులైనా సరే ఉంది ఫ్రెండ్స్. ఎలాంటి వాళ్ళైనా కానీ గాయం ఎవరైనా చేయగలరు, దాన్ని మాన్పే వాళ్ళే దేవుళ్ళతో సమానంగా భావిస్తారు. మానుకోవటానికి చూసుకోండి, ఏ గాయాన్నైనా సరే గెలుక్కోవటానికి మాత్రం ఏ ఒక్కరు కూడా చూడమాకండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.